జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ఎక్సోటర్లు, మేతల కంపెనీలు సిండికేట్ గా మారి రొయ్యల ధరలు తగ్గించారని ఆరోపించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యబాబు రాజు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బారులో వినతి పత్రం అందించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రొయ్యల ధరలను పెంచాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురంలో ఆక్వా రైతులు రావటం, గ్రీవెన్స్కి వచ్చి వారి సమస్యల మీద వినతిపత్రాలు ఇవ్వటం, అందులో రెండు ప్రధానంగా ప్రస్తావించడం. ఒకటి, ధరలు పెంచారని, రెండు, రొయ్య ధర తగ్గించారని, మేత ధర పెంచారని, అలానే డ్రైనేజీ వ్యవస్థను సరిచేయమని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఈ ధరలు పెంచిన విషయాన్ని ఎవరైతే మేత ఉత్పత్తిదారులు ఉన్నారో వారు ధరలు పెంచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి చెప్తే సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు యథాతథంగా ఉంటాయి, ధరలు పెరగవని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం నాకు అర్థమవుతుంది ఏంటంటే, అన్ని విషయాల మీద రైతులు చైతన్యవంతంగా ఉండాలి. జగన్ పరిపాలనలో మేత బస్తా 25 కేజీల బస్తా 17 నుంచి 1800 ఉండేది. దాన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి 26 నుంచి 2700 చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా వెంటిలేటర్ మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు ఎమ్మెల్యే గారు స్పందన కార్యక్రమానికి ఆక్వా రైతులందరూ కలిసి రావడం జరిగింది. దానికి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఫీడు టన్నుకి 8000 నుంచి 10,000 పెంచడం, మళ్ళీ అలాగే ఆ టన్నుకి 10,000 నుంచి 8,000 పెంచినప్పుడు రైతు సంఘాలను ఉద్యమం చేసిన వెంటనే మన మినిస్టర్ గారు ఏపీ సడా సంబంధం లేకుండా రేటు పెంచారన్న దృక్పథంతో మళ్ళీ ఆ రేట్లను యథాతథం చేయడంతో అది అలాగుందని చెప్పేసి ఇప్పుడు వెంటనే మేతను పక్కనెట్టి ఈ మేత కంపెనీలు, ఎక్స్పోర్ట్ కంపెనీలు, సీడ్ కంపెనీలు ఒకళ్ళ ఆధిపత్యంలో ఉండబట్టి వీళ్ళ మేత అయితే ఆపగలిగారు, ఇదేం చేయగలుగుతారని చెప్పేసి ఇలా 270 రూపాయలు ఉన్న కౌంటర్ అయ్యి 100 కౌంటర్ అయ్యి రోజు రోజుకి ఏదో బయట మాది ఒరిజినల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ వ్యాపారం జరిగే వ్యాపారం ఇది, ఎక్స్పోర్ట్కి సంబంధించింది అయినప్పటికీ పొద్దుటో రేటు, మధ్యాహ్నం రేటు 5 రూపాయలు తీసుకుంటా ఈరోజు 215 రూపాయలకు 100 కౌంటర్ తీసుకొచ్చారు డైలీ మార్కెట్ వేస్గా. ఇది చాలా ఒకసారి ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక